వందల ఏళ్ల క్రితమే భవిష్యత్తును కళ్ళకి కట్టినట్టు చెప్పిన మహాజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన రాసిన కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి. అయితే ఇప్పుడు అందరినీ భయపడుతున్న ప్రశ్న ఒక్కటే: మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? వస్తే అది ఎలా ఉంటుంది? కాలజ్ఞానంలో బ్రహ్మం గారు రాసిన ఆ భయంకరమైన నిజాలేమిటి? ఇప్పుడు మనం ఈరోజు మన వేదాలింక్ ఛానల్లో పూర్తిగా ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో మ్లేచ్చుల మధ్య కలహాలు పుట్టి రక్తం ఏరులై పారుతుంది అని చెప్పారు. అంటే పశ్చిమ దేశాల మధ్య లేదా ఒకే వర్గానికి చెందిన దేశాల మధ్య వచ్చే విభేదాలు ప్రపంచ వినాశనానికి దారితీస్తాయి అని అర్థం. ముఖ్యంగా ఉత్తరం మరియు పశ్చిమ దిక్కుల నుండి యుద్ధం మొదలవుతుంది అని ఆయన సూచించారు. కాలజ్ఞానం ప్రకారం యుద్ధం వచ్చే ముందు కొన్ని వింత సంకేతాలు కనిపిస్తాయి. ఆకాశంలో వింత తోకచుక్కలు కనిపిస్తాయి. పగటిపూట కూడా నక్షత్రాలు ప్రకాశిస్తాయి అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు. ఫ్రెండ్స్, అంటే దీని అర్థం ఏమిటంటే, ఆకాశంలో వింత తోకచుక్కలు అంటే ఒక దేశం మరొక దేశం మీద మిజైల్స్ వేసుకునేటప్పుడు అవి పడుతుంటే కిందకి మనకు తోకచుక్కల్లాగానే కనిపిస్తాయి. సో ఒక దేశం మరొక దేశం మీద మిజైల్స్ వేసుకుని యుద్ధం చేస్తారు అని స్పష్టంగా ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా పగటిపూట కూడా నక్షత్రాలు కనిపిస్తాయి. అంటే ఆ మిజైల్స్ పగటిపూట ట్రావెల్ అవుతున్నప్పుడు మనకి నక్షత్రాల్లాగానే కనిపిస్తాయి. సో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఒక దేశం మీద మరొక దేశం మిజైల్స్ వేసుకుంటారు అని ఇందులో స్పష్టంగా రాసి ఉంది. కుంభవృష్టి కురుస్తుంది, నదులు పొంగి పొర్లి ఊళ్ళకి ఊళ్ళే కొట్టుకుపోతాయి అని స్పష్టంగా రాశారు. మనుషుల్లో ధర్మం నశించిపోతుంది, తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెరుగుతాయి. స్వామివారు చెప్పినట్లు క్రోధినామ సంవత్సరం నుండే, అంటే మనం ఉన్న ప్రస్తుత కాలం అంటే 2024-25 నుండే ఈ మార్పులు తీవ్రతరం అవుతాయి అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు. ఈ యుద్ధంలో అస్త్రశస్త్రాల ప్రయోగం భారీగా ఉంటుంది అని, కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని కాలజ్ఞానం హెచ్చరిస్తుంది. 7 దేశాల వారు ఏకమై వస్తారు, ఒకరినొకరు నాశనం చేసుకుంటారు అని ఆయన స్పష్టంగా రాశారు. దీనివల్ల భూమి మీద జనాభా గణనీయంగా తగ్గుతుందని, బ్రతికి ఉన్నవారు కూడా ఆహారం కోసం నీటి కోసం అల్లాడిపోతారని స్వామివారు ఆనాడే రాసి ఉంచారు. ఇదంతా వింటుంటే మనకి భయంగా అనిపించవచ్చు, కానీ బ్రహ్మం గారు చెప్పిన ప్రతి మాట వెనుక ఒక హెచ్చరిక ఉంది. అధర్మం పెరిగినప్పుడు ప్రకృతి వినాశనం తప్పదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ వినాశనం తర్వాతే వీరభోగ వసంతరాయులుగా వచ్చి ధర్మాన్ని ఆయన నిలబెడతారని కాలజ్ఞానంలో చెబుతుంది. అయితే ఈ వినాశనం మధ్య ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. అదే వీరభోగ వసంతరాయులు ఆగమనం. లోకంలో పాపం పండినప్పుడు, అన్యాయం హెచ్చుమీరినప్పుడు దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించడానికి ఆ పరమాత్మ అంశతో వీరభోగ వసంతరాయులుగా తానే వస్తానని బ్రహ్మం గారు స్పష్టంగా చెప్పారు. ఆయన చేసే యుద్ధం మామూలు యుద్ధం కాదు, అది ఒక ధర్మయుద్ధం. కాలజ్ఞానం ప్రకారం ఆయన ఉత్తర దేశం నుండి కందిమల్లాయపల్లికి వచ్చి అక్కడ ఉన్న సిద్ధయ్య గారిని దర్శిస్తారు. అటుపై దివ్య ఖడ్గంతో భూమండలంపై ఉన్న మ్లేచ్చులను, అధర్మాన్ని ఆచరించే వారిని అంతం చేస్తారు. 7 రాజ్యాల వారు ఏకమై ఎదురు తిరిగిన వసంతరాయల వారి దాటికి ఎవరూ నిలబడలేరు అని కాలజ్ఞాన పద్యాలు చెబుతున్నాయి. ఆయన చేసే యుద్ధం వల్ల భూమి రక్తసిక్తమవుతుంది, కానీ ఆ రక్తం అన్యాయం చేసిన వాళ్ళ యొక్క రక్తంతో కడిగింది అని దీని అర్థం. ఈ భీకర యుద్ధం ముగిసిన తర్వాత వసంతరాయల వారు తిరిగి ధర్మ సంస్థాపన చేస్తారు. ఆయన పాలనలో కులమత భేదాలు ఉండవు, ఆకలి చావులు లేవు, అబద్ధం వినిపించదు. ఒక కొత్త యుగం అంటే సత్యయుగంలోకి మళ్ళా భూమి అడుగుపెడుతుంది. నీరు నిప్పులా మండుతుంది, మనుషులు మాయమవుతారు అని హెచ్చరికల తర్వాతే వచ్చే ఈ శాంతి యుగం కోసమే మనందరం వేచి చూడాలి. అసలు బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయులుగా ఇప్పుడు వస్తారు. ఆయన రాకకు కాలజ్ఞానంలో ఉన్న ఖచ్చితమైన సమయం ఏది? బ్రహ్మం గారు చెప్పిన లెక్కల ప్రకారం కలియుగంలో 5000 ఏళ్ళు గడిచిన తర్వాత, అంటే మనం ప్రస్తుతం ఉన్న ఈ కాలంలోనే ఆయన ఆగమనం జరుగుతుంది అని తెలుస్తుంది. ముఖ్యంగా
కార్తీక మాసం శుద్ధ దశమి తిథి రోజున ధనిష్ట నక్షత్రం యుక్త సమయంలో ఆయన లోకానికి వెల్లడవుతారని కాలజ్ఞానంలో స్పష్టంగా రాసి ఉంది. క్రోధినామ సంవత్సరం నుండి ప్రపంచంలో మార్పులు మొదలై రాబోయే కొద్ది ఏళ్లలో ఆయన తన ధర్మయుద్ధాన్ని ప్రారంభిస్తారని కాలజ్ఞాన పద్యాలు సూచిస్తున్నాయి. విశ్వవసు అన్న ఏట వెలుగు చూపిస్తాడు, విజయం నామ ఏట విజయం సాధిస్తాడు అని స్పష్టంగా కాలజ్ఞాన వాక్కులు రాసి ఉంది. అంటే విశ్వవసు నామ సంవత్సరం 2025-26 సంవత్సరం నుండి మొదలుకొని విజయనామ సంవత్సరం అనగా 2036-37 సంవత్సరాల మధ్య స్వామివారు భూమి మీదకి వచ్చి ఒక ధర్మయుద్ధం చేసి తిరిగి భూమి మీద ధర్మాన్ని నిలబెడతాడు అని స్పష్టంగా కాలజ్ఞానంలో రాయబడి ఉంది. ఫ్రెండ్స్, ఇది కాలజ్ఞానంలో 3వ ప్రపంచ యుద్ధం గురించి మరియు శ్రీ బ్రహ్మం గారే వీరభోగ వసంతరాయలుగా వచ్చి ఆయన తన నిర్వహించే కార్యాల గురించి కాలజ్ఞానంలో చెప్పబడిన విషయాలు. వసంతరాయల వారు లోకంలో వస్తే మొదట ఏ మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు? కింద కామెంట్స్లో తెలియచేయగలరు. నమస్తే. జై హింద్.